నుండి తెలంగాణ కేసీఆర్ గారు నాటినటువంటి మొక్క మా తమ్ముడు రాకేష్ గారికి, అట్లానే మన అన్న సర్దార్ రవీందర్ సింగ్ అన్న గారికి, అట్లానే కోలేటి దామోదర్ అన్న గారికి, మాజీ జెడ్పీటీసీ రఘువీర్ సింగ్ గారికి, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి టీబీజీడీఎస్ కి సంబంధించినటువంటి కాపు కృష్ణ గారికి, సురేందర్ రెడ్డి గారికి, రామ్మూర్తి గారికి, కొమరాయ్ గారికి, శంకర్ గారికి RG1, ఏ శ్రీనివాస్ గారు RG2, ఎన్ సాంబయ్య గారు RG3, పి లక్ష్మణ్ గారు SRP, ఎన్ సంపత్ గారు మందమర్రి, ఎన్ శ్రీనివాసరావు గారు బెల్లంపల్లి, బి సమ్మయ్య గారు భూపాల్పల్లి, ఎన్ వెంకటేశ్వర్లు మనుగూరు, గడప రాజయ్య గారు కొత్తగూడెం, జాఫర్ హుసేన్ గారు ఎల్లందు, మంగీలాల్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు, ఎల్ వెంకటేష్ గారు ట్రెజరర్ గారు, సతీష్ గారు, సాజన్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అట్లానే మా తమ్ముడు వెంకట్ ఉన్నాడు. ఇక్కడ చాలా మంది యువమిత్రులు, నరేష్ గారు యువమిత్రులు, యువ నాయకత్వం చాలా మంది ఉన్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే పెద్దపల్లి టౌన్లో తెలంగాణ తల్లికి దండ వేసుకొని వచ్చినాం. వస్తుంటే మా మనోహరమే చెప్పిండు, 2001 నుంచి ఉన్నాడు తమ్ముడు రాజు పెద్దపల్లిలో, చాలా గట్టి కార్యకర్త. పెద్ద పెద్ద నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఇట్లాంటి కార్యకర్తలు ఉండడంతోనే ఇవాళ టీఆర్ఎస్ అనేటటువంటివి, బీఆర్ఎస్ అనేటటువంటివి ప్రజల నోళ్లలో నానుతా ఉంది అని చెప్పి పరిచయం చేసినారు. నిజానికి ఇటువంటి తమ్ముళ్ళందరే కేసీఆర్ గారికి నిజమైన వారసులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే, ఇవాళ పెద్దపల్లి జిల్లా ఎందుకైంది జిల్లా? మనం కష్టపడి కొట్లాడి గులాబీ కండువా వేసుకొని ఎవరు అవమానం చేసినా, ఎవరేమి భాష నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ప్రజలు సరే ఈసారి కాంగ్రెస్ వాళ్ళని గెలిపిద్దాం అనుకున్నారు. ఏం చేసిండు? పెద్దపల్లిలో రమణారావు గారిని, మంతలిలో శ్రీధర్ బాబు గారిని, రామగుండంలో మఖాన్ సింగ్ గారిని, మళ్ళీ ఎంపీ చూస్తేనేమో ఆయన బీజేపీ ఆయన గెలిచిండు. మరి ఇంతమంది గెలిచింది నిజంగా నిన్న కేంద్రం బడ్జెట్ పెడితే ₹1 వచ్చింది అని పెద్దపల్లికి? ₹1 వచ్చిందా తెలంగాణకు? ఓ గది వాళ్ళ సోయి, గిది మన సోయి. మనం అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ కోసమే తపన పడతాం. ఆనాడు అధికారంలో లేవు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిర్బంధము, చాలా దారుణమైన అబాండాలు వేయడము, రకరకాల మాటలు మాట్లాడడం, అయినా భయపడలే. ఇవాళ అధికారంలోకి లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో మళ్ళా ఎగిరేది గులాబీ జెండాను, మళ్ళా పెద్దపల్లి నిండా గులాబీ భవనం అయిపోతుందని చెప్పి సగర్వంగా నేను ప్రకటిస్తా ఉన్నాను. ఇవాళ పెద్దపల్లి అంటే మన టీబీజీ కేసుకి సంబంధించి, సింగరేణికి సంబంధించి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మనం ఎన్ని చేసుకున్నాం పనులు సింగరేణి బిడ్డల కోసం? వాళ్ళు అడిగినరా? వాళ్ళు అడగని పనులు, వందలాది పనులు. ఇవాళ నేను ఇక్కడ హైదరాబాద్ నుండి బయలుదేరి వస్తుంటే శ్రవణ్ అని ఒక పిల్లగాడు ఫోన్ చేసిండు. ఆయన గోలేటి నుండి పాదయాత్ర మొదలుపెట్టిండు. ఎందుకోసమే పాదయాత్ర చేస్తున్నావు అంటే, అక్క మీరు ఉన్నప్పుడేమో 13,000 మంది సింగరేణి కార్మికులు వాళ్ళు రిటైర్ అయిపోయి VRS తీసుకుంటే వాళ్ళ ప్లేస్ లో డిపెండెంట్ జాబ్స్ కుటుంబ సభ్యులకు మీరు కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. కానీ ఇవాళ మా తండ్రులకు అలియాస్ పేరు ఉండే, మా తండ్రులది వాళ్ళ ఉద్యోగం అయిపోయే పరిస్థితి ఉన్నది. డిపెండెంట్ గా మాకు పిల్లలకు కావాలంటే ఆ అలియాస్ పేర్ల పరీక్షలు కూడా, పరిస్థితులు కూడా సవరించేటటువంటి పరిస్థితి అలా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవాళ అక్కడ 200-300 మంది యువకులు చేరి పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు. వాళ్లకు హక్కు కేసీఆర్ పెట్టిండు, డిపెండెంట్ ఉద్యోగం అనే హక్కు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, ఇదే ఎర్రజెండా పార్టీ వాళ్ళు అందరు కలిపి తీసేస్తే కేసీఆర్ గారు పెట్టిరు. 13,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మనం చూసి చూడనట్టుగా పోయినాం. అలియాస్ పేర్లుంటే అధికారులకు చెప్పినాం, ఇబ్బంది ఏం లేదు, చుట్టుపక్కల కనుక్కోండి, సోషల్ ఆడిట్ చేసుకోండి, వాళ్ళ వారసులను తెలిస్తే తక్షణం ఉద్యోగం ఇవ్వనని చెప్పినాం. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. మానవత్వం ఉన్న సర్కారు కాదు ఇది. కానీ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే మైండ్ల మీద ఇదే సింగరేణి టోపీ పెట్టుకొని
ఏం చెప్పిండు అన్నాడు, ఏమయ్యా కేసీఆర్ గారికి అలియాస్ పేర్లను మార్చే తీరిక లేదా అన్నాడు. మేము కాగితాలలో మార్చలే, జీవితాలు మార్చినాం. మేము కాగితాలలో ఆర్డర్ ఇయ్యలే, పని చేసి చూపించినాం. మీలాగా మాటల పుంజులం కాదు, మేము పని చేసి చూపించినాం. ప్రతి ఒక్క సింగరేణి బిడ్డకు తెలిసి వాళ్ళ ఫ్రీ కరెంట్ ఎట్లా వచ్చిందో, ఏమేం లాభాలు జరిగినాయో, ఎన్ని లోన్లు ఇచ్చినామో. సింగరేణిలో ఇవాళ ఏం జరుగుతుందండి, సింగరేణిలో చాలా మంది పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్లు కోచింగ్లకు పోతుంటారు. కానీ సింగరేణి డబ్బులు తీసుకుపోయి రాజీవ్ గాంధీ గారి పేరుతో పెట్టినటువంటి రాష్ట్ర స్థాయి ఏదో పథకానికి ఇస్తారు, కానీ సింగరేణి డబ్బులు ఇవ్వాలి సింగరేణి బిడ్డలకు చెందుతలేవు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఎందుకోసం రావాలి? మీరేమైనా చక్కనైన పనులు చేస్తే, మీరేమైనా తెలివిగల పనులు చేస్తే, మీరేమైనా నిజాయితీతో పనులు చేస్తే, మీరేమైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారి స్థాయిలో రావాల్సినప్పుడు వస్తారు, అడుగుతారు, కడుగుతారు. అది కాదు విషయం. మీరు అన్ని మోసమే, ప్రతిదీ మోసమే. సింగరేణి కార్మికులకు మోసమే, రైతులకు మోసమే. మన ఇంతమంది మహిళలు ఉన్నారు. ఏం చెప్పింది మహిళలకు? 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం. 18 ఏళ్ళు నిండిపోయాయి, 2500 ఇస్తాం. ఒక్క దగ్గర కూడా ఇవ్వలే. ఒక్క ఊర్లో కూడా కనీసం సర్వే చేసిన పాపం లేదు. మళ్ళీ ఏమన్నంటే ఏమంటారు, ఇగో మళ్ళా దరఖాస్తు పెట్టుకోండి, ఇగో మళ్ళా సర్వే చేస్తాం, ఇగో ఈసారి ఇందిరమ్మ పేరుతో సర్వే, రేపు రాజీవ్ గాంధీ పేరుతో సర్వే, ఎల్లుండి సోనియా గాంధీ పేరుతో సర్వే, కానీ డబ్బులు మాత్రం రావు. ఇదే పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇవాళ అందుకనే మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంది, దాన్ని ఎట్లా ఎండగట్టాలి, తప్పకుండా మనం ఆలోచన చేయాలి. పెద్దపల్లి జిల్లా నిజానికి ఇది తెలంగాణ నెత్తి మీద నీటి కుండ లాంటిది. ఇదే పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాన్ని చేసుకున్నాం మనం. కానీ ఇప్పుడేం చేస్తున్నారు, ఆ కాళేశ్వరంలో మేడిగడ్డ కొంచెం రిపేర్ వచ్చింది కాబట్టి నీళ్ళని చెప్పి మొత్తం తెలంగాణను ఎండబెడుతున్నారు. అంతకుముందు ఇక్కడ కాళేశ్వరంలో, మేడిగడ్డలో, మనం అన్నారంలో, సుందిలలో నీటి మట్టం సంవత్సరం పొడవునా నిల్వ ఉంచేది. దాంతో ఏమైంది, మొత్తం పెద్దపల్లి జిల్లాలో నీటి మట్టం పెరిగి రైతులు మంచిగా పంటలు వేసుకొని అద్భుతంగా పెద్దపల్లిలో పంటలు పండించుకున్నారు. కానీ ఇవాళ మేడిగడ్డ బాగలేదన్న పేరుతోని కనీసం నీటి నిల్వ లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లిలో ఇవాళ ఓన్లీ 16 టీఎంసీలకు పడిపోయింది నీటి మట్టం. మరి యాసంగిలో రైతులకు ఎంత గోసవుతుందో, తాగడానికి ఎంత గోసవుతుందో, నీళ్లకు పరిశ్రమల పరిస్థితి ఏందవుతుందో ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్న శ్రీధర్ బాబు గారిని, మీరు తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టు వాడొచ్చు అని నిన్నగాక మొన్న మేము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సదస్సు పెడితే 50 మంది తెలంగాణ ఇంజనీర్లు వచ్చి చెప్పింది వాడుకోవచ్చు. మొన్న 12 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ, ఏమి ఇబ్బంది లేదు, మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని. కానీ వీళ్ళు మాత్రం రాజకీయాల కోసం నీళ్లు ఇస్తలేరు. నేను శ్రీధర్ బాబు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మేడిగడ్డ లింక్ 1 వాడండి, ఎల్లంపల్లి వరకు నీళ్లు ఇవ్వండి. ఎల్లంపల్లిని ఇవ్వాలా మీరు ఎట్లా చేసిరంటే కేవలం హైదరాబాద్కు నీళ్లు ఇవ్వాలా, పరిశ్రమలకు నీళ్లు ఇవ్వాలా, రైతులకు మాత్రం ఇవ్వద్దనే పరిస్థితి తెచ్చిండు. దాన్ని తప్పుడు ఉపయోగం చేయకండి, మంచిగా ఉపయోగించండి. ఏం చెప్పారు శ్రీధర్ బాబు గారు, మన బుల్లెట్ని పుట్టమోదన్నం దట్టుకునే ధైర్యం లేక అలవిగాని అబద్ధాలు చెప్పిండు. ఏమేమని చెప్పిండు, చిన్న కాళేశ్వరం మనం మొత్తం అనుమతులు తెచ్చినాం, చివరి ఒక అనుమతి మిగిలినది. సంవత్సరం నరైంది. ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే నెలలో 3 సార్లు ఢిల్లీ పోతాడు, ప్రతి 10 రోజులకోసారి ఢిల్లీలో ఉంటాడు, కానీ ఇంతవరకు అనుమతులు తీసుకురాలేదు. అదేవిధంగా ఎత్తిపోతల పథకాలు మనం శాంక్షన్ చేసుకున్నాం, కానీ ఇంతవరకు శ్రీధర్ బాబు గారు దాని గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రాంత రైతుల మీద శ్రీధర్ బాబు గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉంటుందో, ఉసేలియా వాగేదైతే ఉంటుందో దానికి కాళేశ్వరం లింక్ కెనాల్ పెట్టుకొని నీళ్లు ఇచ్చినాం మనం ఇన్ని రోజు, దాని కింద రైతులకు నీళ్లు ఇచ్చినాం. కానీ ఇవాళ పోయిన సంవత్సరం ఆ లింక్ కెనాల్ నీళ్ళు ఎండబెట్టిండు, ఈ సంవత్సరం కూడా ఇంతవరకు నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారమే కనబడతలేదు. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో వివక్షతో కూడిన పాలన జరుగుతున్నది, పగతో ప్రతీకారంతో పాలన జరుగుతున్న తప్పితే నిజాయితీతోని తెలంగాణ మీద ప్రేమతో పాలన జరుగుతున్నది. మీరు చూసిండ్రు, నిన్ననే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటించింది.
లెక్కలు ఇచ్చినామని చెప్పింది, కానీ అన్ని తప్పులు లెక్కలు ఇచ్చింది. ఆగమాగం సర్వే చేసిరు. ఇప్పుడు ఎల్లుండి రేపు ఆగమాగం పెడుతున్నారు అసెంబ్లీ. పొద్దునట 10కి క్యాబినెట్ మీటింగ్ అట, కరెక్ట్ బీసీల చర్చ గంటనట, ఓన్లీ 1 అవర్. ఆ గంటలో అసెంబ్లీలో తీర్మానం ఆమోదిస్తారట, అసెంబ్లీకి పోతారట. అసెంబ్లీలో బిల్లు పెడతలేరు, తీర్మానం చేస్తలేరు. పోనీ సీరియస్ చర్చన అంటే కాదట, చిన్న డిస్కషన్, షార్ట్ డిస్కషన్ చేస్తారట. అంటే బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంత పెద్ద విషయం, ఎంత పెద్ద జనాభా, ఎంత సీరియస్గా ఆలోచన చేయాలి. బిల్లు పెట్టి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి, బిల్లు పెట్టి కోర్టులలో ఒత్తిడి తీసుకొచ్చి మాట ఇచ్చారు కాబట్టి దాని వాగ్దానాన్ని పూర్తి చేయాలి. కానీ అది చేయకుండా ఆగమాగం చేసినామా అంటే చేసినాం. మీరు అంటారు కదా, నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చేయి. కాంగ్రెస్ వాళ్ళు కొట్టినట్టు చేయాలి, బీజేపీ వాళ్ళు ఏడ్చినట్టు చేయాలి. ఇద్దరు ఒకటే, దొందే. బడ్జెట్లో రూపాయి ఇవ్వకపోతే వీళ్ళందరూ పోయి నిన్న అంబేద్కర్ దగ్గర ధర్నా చేసిండు హైదరాబాద్ లో. అంబేద్కర్ ఎప్పుడు గుర్తొచ్చిండు? నిన్న గుర్తొచ్చిండు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం వరకు ముఖ్యమంత్రి గారైతే ఇంతవరకు అంబేద్కర్ దగ్గరకు పోలే అసెంబ్లీలో, హైదరాబాద్ లో. నిన్న పోయి ఆడ దొంగ ఏడుపు ఏడ్చుకుంటా బీజేపీ ₹1 కూడా ఇవ్వలేదని నిన్న ధర్నా చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఒకటే. దయచేసి పెద్దపల్లిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈ విషయాన్ని ప్రజలకు వివరించి చెప్పాలి. మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించే విధంగా మనందరం కూడా సంసిద్ధం కావాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి ఇక సింగరేణిలో తొందరలోనే ఎన్నికల సైరన్ మోగుతుంది. మోగినప్పుడు మళ్ళా బాణం గుర్తుదే హవా అవుతుంది. ఎట్ ఎనీ కాస్ట్ గడియారం పని పడతాం, బాణం గుర్తుదే మళ్ళా మనకు హవా అవుతుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఇచ్చిన వాగ్దానాల కన్నా ఎక్కువనే చేస్తాం తప్పితే సింగరేణి కావచ్చు, ప్రజల విషయాలు కావచ్చు, ఎక్కడ కూడా మనం తక్కువ చేయలేదు. కాబట్టి మళ్ళీ టీబీజీకేఎస్ కి, బీఆర్ఎస్ కి మనందరికి కూడా మంచి రోజులు వస్తాయని